ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు తమ్మర గోపన్న రచించినటువంటి జానకి శతకంలో 70వ పద్యాన్ని చూస్తున్నాం. శ్రీ గుణశాలి లాలి అతసి కుసుమాభ శరీరలాలి దివ్యాగమ సన్నుతోత్తమ పదంబుజలాలి అటంచు దాసికాపూగము రాగతాళముల పూర్వముగా మణిహేమడోలికా భగమునం పరుండిన అపార కృపాంబుధినుచుచుండగాన్. అమ్మా సీతమ్మ తల్లి నవరత్న ఖచ్చితమైన బంగారు తూగుటుయలపై పరుండినటువంటి అపార దయా సముద్రుడైనటువంటి మా రామయ్య తండ్రిని రామాలాలి మేఘశ్యామాలాలి దివ్యాగమ సన్నుతోత్తమ పదాంబుజలాలి దశరథతనయాలాలి అంటూ సేవకాజనం రాగతాళపూర్వకంగా గానం చేస్తూ ఊయల ఊపుతూ ఉంటే అంటూ తర్వాత పద్యంలోకి వెళ్తున్నాడు. ఆ విధంగా ఊయలలో ఊగుతూ ఉన్నటువంటి రామచంద్రుని, ఆయనకు సేవ చేస్తూ ఉన్నటువంటి సీతమ్మ తల్లి ఉన్న ఘట్టాన్ని ఎంచుకొని తనను గురించి చెప్పమని ప్రార్థించడానికి కవి ఈ సన్నివేశాన్ని కల్పన చేసుకున్నాడు. శ్రీ గుణశాలి లాలి అతసి కుసుమాభ శరీరలాలి దివ్యాగమ సన్నుతోత్తమ పదంబుజలాలి యటంచు దాసికాపోగము రాగతాళముల పూర్వముగా మణి హేమడోలికా భాగమునం పరుండిన అపార కృపంబుధినుచుచుండగాన్. స్వస్తి.